బాయ్కాట్ వారణాసి అంటూ రాజమౌళిని వదలబోమంటున్న హిందూ సంఘాలు. సినిమా షూటింగే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే వారణాసి చుట్టూ ఇన్ని గొడవల. ట్రిపుల్ అల్లూరి కొమరం భీం లాంటి ఇష్యూస్ని చాలా కూల్గా హ్యాండిల్ చేసిన జక్కన్నకి ఏమైంది? వారణాసి చుట్టూ అలుముకున్న వివాదాలేంటి? హవెలు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించినటువంటి గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్లో ఈ మూవీలోని గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయగా ఆ సినీ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపిస్తూ రాజమౌళి స్వయంగా రూపొందించినటువంటి విజువల్ ప్రజెంటేషన్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే ఈవెంట్ సమయంలో టెక్నికల్ ఎర్రర్ వల్ల వీడియో పదే పదే ఆగిపోవడం రాజమౌళిని చాలా అసహనానికి గురిచేసింది. ఆ ఆవేశంలో రాజమౌళి చేసినటువంటి మాటలే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు, కానీ మా నాన్న హనుమంతుడు నా వెన్నంటే ఉండి నడిపిస్తాడని అంటారు. అయితే ఇలాంటి సమస్యలు వస్తుంటే ఎలా నడిపిస్తున్నాడని కోపం వచ్చింది అని కూడా అన్నారు. ఈ మాటలని ఆయన వ్యక్తిగత అభిప్రాయమే అయినా బహిరంగ వేదికపై హనుమంతుడిపై చేసినటువంటి ఈ మాటలను హిందూ సంఘాలను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేశాయి. ముఖ్యంగా తండ్రి విజేంద్ర ప్రసాద్ హనుమంతుడిపై చెప్పినటువంటి మాటలను కూడా రాజమౌళి యాక్సెప్ట్ చేయకపోవడం మరింత వివాదానికి కారణమైంది. ఈ మాటలని హిందూ సంఘాలు ఆగ్రహం చేస్తుండగా లేటెస్ట్గా విశ్వ హిందూ పరిషత్ కూడా ఎంటర్ అయింది. విశ్వ హిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్ తీవ్రంగా మండిపడ్డారు. హనుమంతుడిని, రాముణ్ణి, కృష్ణుని అవమానించే హక్కు ఎవరికీ లేదు. దేవుళ్లపై మీ మాటలు హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధించాయి. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మీ సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాజమౌళి స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి కావడంతో దేవుళ్లపై మాట్లాడే ముందు ఓపిక, జాగ్రత్త అవసరమని ఆయన మాట్లాడారు. అయితే ఎలాంటి కాంట్రవర్సీస్లు వచ్చినా కూల్గా హ్యాండిల్ చేయడం రాజమౌళి స్టైల్. ట్రిపుల్ టైంలో కూడా వచ్చినటువంటి గొడవల్ని కూడా చాలా కూల్గా హ్యాండిల్ చేయడం వల్లే కొమరం భీం ఇష్యూ రాద్ధాంతం కాకుండా ఆగిపోయింది. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ వేషాధరణ, అల్లూరి సీతారామరాజుతో స్నేహం గురించి చరిత్రకారులు పెద్ద గొడవే చేసేవారు. వారణాసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా హనుమంతుడి గురించి చేసినటువంటి కామెంట్స్ ఇంకా వేడిని కోల్పోకుండా మరింత ఆజ్యాన్ని అందుకుంటున్నాయనే చెప్పాలి. లేటెస్ట్గా బీజేపీ నాయకులు కొందరు జక్కన్న మాటల గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన ప్రకటించడం రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇంకోవైపు వారణాసి టైటిల్ తమదంటూ ఫిలిం ఛాంబర్ లేఖతో సహా ఆధారాలు కూడా బయటపెట్టిన మరో ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా కూడా సెటిల్మెంట్ జరగలేదట. రాజీ ప్రతిపాదన వెళ్ళిందట, కానీ ఇంకా రెండు వర్గాలు చర్చలకు రాలేదని ఇన్సైడ్ వర్గాల టాక్. ఇంకా బోలెడ్ టైం ఉంది కాబట్టి అందరికీ అనువైనటువంటి టైంలోనే మీటింగ్ పెట్టేసి క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో పెద్దలు ఉన్నారని కూడా తెలుస్తుంది. అయితే రాజమౌళి వారణాసి పాన్ వరల్డ్ మూవీ కాబట్టి తనకు అనుగుణంగానే డెసిషన్ వచ్చేలా త్వరగా తీసుకోవచ్చు. మరి టైటిల్ రిజిస్టర్ చేసుకున్నటువంటి హక్కుదారుడికి న్యాయం అనిపించేలా ఏదైనా పరిహారం ముట్టజెప్పే ఛాన్స్ కూడా లేకపోలేదు. అయితే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు నేతలు రాజమౌళి మాటలను ధర్మద్రోహంగా అభివర్ణించారు. దేవుళ్లపై నమ్మకం లేకపోతే రామాయణం, మహాభారతం నేపథ్యంతో సినిమాలు తీసి కోట్లను సంపాదించడం ఎలా న్యాయం అంటూ కూడా ప్రశ్నించారు. రాజమౌళి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికే హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో రాజమౌళిపై 3 కేసులు నమోదు కాగా మరోవైపు వారణాసి టైటిల్పై కూడా వేరే బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదాలన్నీ క్యూ కట్టడంతో రాజమౌళిపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిణామాలతో రాజమౌళి క్షమాపణ చెబుతారా లేదా అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ గొడవపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని కూడా అటు ఇండస్ట్రీ అండ్ ఫ్యాన్స్ కూడా అండ్ ఎస్పెషల్లీ హిందూ సంఘాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇది ఇంకా ప్రారంభమే, షూటింగ్ సగం కూడా కంప్లీట్ కాలేదు. రాబోయే రోజుల్లో రాజమౌళి ఇంకెన్ని గొడవలు చూడాలో ఏంటో అని కూడా ఫ్యాన్స్ చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఎప్పుడూ లేనిది జక్కన్న మీద ఇంత నెగిటివిటీ కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంకోవైపు టీమ్ ప్రమోషన్స్ ఆపడం లేదు. మహేష్ బాబుతో పాటు మెయిన్ కాస్టింగ్తో కొన్ని ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ చేశారు. వీటిని ఇంటర్నేషనల్ రేంజ్లో ప్రాజెక్ట్ని పరిచయం చేయడం కోసం వాడుకోబోతున్నారట. ఇక చుట్టూ ఇంత రభస జరుగుతున్నా కానీ రాజమౌళి తన పనిలో తాను బిజీగా ఉన్నారు. వెనక నుండి పరిష్కారాలు వెతికేందుకు మాత్రం కార్తికేయ ఉంటే టెన్షన్ ఎందుకని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఈ కామెంట్స్ చాలామంది కొంచెంమంది తప్పు పడుతుంటే మరికొంతమంది మాత్రం రాజమౌళి చాలా కష్టపడ్డాడు, ఆ కష్టానికి తగ్గ దేవుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదని అలా ఒక మాట అన్నాడు తప్పితే అది కావాలని అండ్ దాని తర్వాత దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు. గతంలో చాలామంది ఇలాంటి ఫేస్ చేసి ఉంటారు. బట్ కాకపోతే ఆయన కష్టానికి ఇంకా నాకు దేవుడు ఎందుకు సహాయం చేయలేదని బట్ ఒక అలక మాదిరిగా అలా చెప్పాడు తప్పితే వేరే పెద్దగా ఏది లేదని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. కొంతమంది దీన్ని వచ్చినటువంటి ఆ కష్టానికి గుర్తించకపోవడం అలా కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఎంత కష్టం వచ్చినా కానీ ఇలా దేవుడి మీద అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని మరికొంతమంది హిందూ సంఘాలు అయితే మండిపడుతున్నారు. సో చూడాలి ఇన్ కేస్ దీని మీద జక్కన్న ఎలాంటి క్లారిటీ ఇస్తారు, లేదంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఏంటి అని దాని మీద క్షమాపణ చెప్తారా లేదా అని తెలియాలంటే మాత్రం
డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ వారణాసి మాత్రం డెఫినెట్గా ఒక గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లు నిర్వహించినటువంటి ఆ ఈవెంట్లోనే సినిమా స్టాండర్డ్స్ ఏదో అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ రేంజ్లో ఆ సినిమా అయితే రాబోతుందని అయితే తెలుస్తుంది. ఇక 2027 టైం ఉందంటే ఇన్ కేస్ 1.5 year టైం ఉన్నా కానీ ఇప్పటి నుంచే కూడా ప్రమోషన్ స్టార్ట్ చేయడం సినిమాకి ఇంకా మార్కెట్ చేయాలన్న ప్లాన్ తోటే రాజమౌళి అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఈ గొడవల్ని మరి జక్కన్న ఇన్ కేసు ముందుకెళ్ళి ఎలా హ్యాండిల్ చేస్తాడో వెయిట్ చేయాల్సిందే. సో మరి జక్కన్న హనుమంతుడిపై చేసినటువంటి మాటలపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.